నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ లేకపోతే ఒక ప్రైవేట్ ఉద్యోగి కానీ అప్పు తీసుకొని అప్పు చెల్లించని పక్షంలో అతని యొక్క జీతాన్ని జప్తు చేయమని మనం న్యాయస్థానాన్ని అడగవచ్చా? అసలు చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది. ఈ సిపిసి చట్టము ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు న్యాయస్థానము ఆ వివాదాన్ని ఎలా విచారణ చేయాలో చెప్పే చట్టమే ఈ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం. ఈ చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, 51 ఆర్డర్స్ ఉంటాయి. అయితే ఈ 51 ఆర్డర్లలోని ఆర్డర్ 21 రూల్ 48 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి అతను ప్రభుత్వ ఉద్యోగి ఉండి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేని పక్షంలో అతని యొక్క జీతాన్ని ప్రతి నెల జప్తు చేస్తూ న్యాయస్థానంలో మనము పిటిషన్ వేసుకోవచ్చు. న్యాయస్థానము ఆ అంశం మీద తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అతని యొక్క జీతము ప్రతి నెల మనకు రావాల్సినటువంటి బాకీ తీర్చే వెసులుబాటును మనకిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి. అదే ఒక ప్రైవేట్ ఉద్యోగి అయితే, ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీలో, ఎంఎన్సి కంపెనీలో లేదా ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు అప్పు తీసుకొని చెల్లించని పక్షంలో వారి మీద కూడా ఆర్డర్ 21 రూల్ 48A ప్రకారంగా ప్రైవేట్ ఉద్యోగి యొక్క జీతాన్ని కూడా జప్తు చేయమని అడిగే హక్కు అప్పిచ్చిన వ్యక్తికి ఉంటుంది. వారి యొక్క జీతాలను జప్తు చేయవచ్చు. అలాగే వారి పేర్ల మీద ఏదైనా ఆస్తులు ఉంటే వాటిని కూడా జప్తు చేసి మనకు రావాల్సినటువంటి బాకీ ఏదైతే ఉందో, అప్పు ఏదైతే ఉందో దానిని వడ్డీతో సహా వసూలు చేసుకునే వెసులుబాటు మనకు చట్టం కల్పిస్తుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.